అడ్డంగా ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి డిప్యూటీ కమిషనర్ రవికుమార్. అడ్డంగా బుక్ అయిన అవినీతి తిమ్మింగళం డిప్యూటీ కమిషనర్ రవికుమార్. ఇతన్ని గారు అని గౌరవించడానికి కూడా సిగ్గు వేస్తుంది. గౌరవనీయ పదవికి చెదపట్టించిన డిప్యూటీ కమిషనర్ రవికుమార్ గురించి తెలుసుకోబోయే ముందు మనం ఠాగూర్ మూవీలోని పరుచూర్ బ్రదర్స్ రాసి మనం మెగాస్టార్ చిరంజీవి గారి నోట పలికిన ఒక ఎమోషనల్ డైలాగ్ ని గుర్తు చేసుకుందాం పదండి. లంచం లంచం లంచం. ఈ దేశంలో అన్ని లంచంతోనే జరుగుతున్నాయి. పుట్టిన బిడ్డకు జనన సర్టిఫికేట్ కావాలంటే లంచం, చనిపోయిన మృతుడికి మరణ సర్టిఫికేట్ కావాలంటే లంచం, ఉద్యోగం కావాలంటే లంచం, పదోన్నతి కావాలంటే లంచం, ఇల్లు కట్టుకోవాలంటే లంచం, ఇల్లు కట్టుకున్నాక విద్యుత్ కనెక్షన్ కోసం లంచం, పాస్పోర్ట్ కావాలంటే లంచం, రేషన్ కార్డు కావాలంటే లంచం, పింఛన్ పొందాలంటే లంచం, మనకిష్టమైన చోట బదిలీ కావాలంటే లంచం. ఈ దేశంలో శ్వాస తీసుకోవాలన్నా లంచం కావాలి. లంచం తీసుకునే వాళ్ళు తప్పు చేస్తున్నారు, కానీ లంచం ఇచ్చేవాళ్ళు కూడా అంతే తప్పు చేస్తున్నారు. లంచం ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఈ దేశం నుంచి అవినీతి పోవాలంటే ముందుగా మనలోనే మార్పు రావాలి. ఈ డైలాగ్ సినిమా వరకు పరిమితం కాలేదు. చాలా మంది ప్రేక్షకులు థియేటర్లలో కరతాళ ధ్వనులు చేసి ఆ తర్వాత కూడా ఈ మాటలను పదే పదే పలికారు. ఈ డైలాగ్ ద్వారా అవినీతి వ్యతిరేక సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సాధారణంగా ప్రేక్షకుల్లో అవగాహన పెరిగింది. లంచం ఇవ్వటం కూడా ఒక నేరమే అన్న విషయాన్ని ప్రజలు గ్రహించారు. మొత్తానికి ఈ డైలాగ్ అవినీతి అనే వ్యాధి ఎంత లోతుగా పాతుకుపోయిందో చూపిస్తూనే దాన్ని నిర్మూలించడానికి ముందు మనమే మారాలి అని గట్టి హెచ్చరిక ఇస్తుంది. ఓకే, ఇక మన వీడియోలోని అక్రమార్కుడు, అవినీతి జలగ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ వివరాల్లోకి వెళ్ళిపోదాం. కమాన్, లెట్స్ గో. ఏసీబీ వలలు పెద్ద హై బ్రాండ్ తిమ్మింగళం. అడ్డంగా ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్. రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఫుడ్ కోర్టు వ్యాపారిని బెదిరించి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఫుడ్ కోర్టులో అక్రమాలు ఉన్నాయని బెదిరించినట్లు వ్యాపారి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. గతంలోనూ రవికుమార్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, సరైన ఆధారాలు లేక విచారణ జరుపుతున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. రవికుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తెలంగాణలో ప్రతిరోజు ఎక్కడో చోట అవినీతి అధికారులు పట్టబడుతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో మహిళా ఉద్యోగులు కూడా లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనంగా మారింది. ప్రతిరోజు అవినీతి అధికారులు పట్టుబడుతున్నా సరే మిగతా వారు ఏమాత్రం భయపడటం లేదు. లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఏకంగా 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టబడ్డారు. ఓ ఫుడ్ కోర్టు వ్యాపారిని బెదిరించి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసి దాన్ని అడ్వాన్స్ గా 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్. అవినీతి నిరోధక శాఖ సిటీ రేంజ్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం एंटी करप्शन ब्यूरो डीएसपी सिटी देखता हूँ मैं। हमको के रविकुमार डिप्टी कमिश्नर राजेंद्र नगर के ऊपर कंप्लेंट आया तो आज 2 लाख देते हमें पकड़ लिया। टोटल अमाउंट 5 लाख डिमांड करा था। आज कंप्लेंट को 2 लाख मिला तो इन्हें आगे दे दिया। इसमें इन्वॉल्व एक ही जन है या एक ही जन ड्राइवर डिप्टी कमिश्नर चाहिए और करना है। ओके पैसे लेके बाहर आने के बाद उसको दे दो, कार में रखा है, उसमें वो बैग में क्या है बोलते किसी को नहीं मालूम। ओके, थैंक यू सर जबरदस्त ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సిటీ రేంజ్. మాకు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర నగర్
రవికుమార్ గారి పైన కంప్లైంట్ వచ్చింది. ఒక ఫుడ్ కోర్టుకు సంబంధించి వాళ్ళను ఇబ్బంది పెడుతూ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినది కంప్లైంట్ వస్తే మేము వెరిఫై చేసాము. ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్ లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చాడు. 2 లక్షల డబ్బులు ఇవ్వగానే ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకొని బయటకు వస్తుంటే మేము పట్టుకున్నాము. ఎందుకు తీసుకున్నాము డబ్బులు అని చెప్పేసి అంటే అతను ఏమి సమాధానం చెప్పలేదు. ఈ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు తీసుకుంటున్న అవినీతి అధికారులు ఎవరున్నా కానీ వాళ్ళ గురించి మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. 1064 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఎవరైనా కానీ ఆ 1064 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే తెలంగాణ మొత్తంలో ఏ రేంజ్కి సంబంధించిందైనా కానీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. మేము డిఎస్పీలో మాట్లాడతాము. వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ రవికుమార్ ఎందుకు డబ్బులు డిమాండ్ చేశాడు? అసలు ఈయన మోటివ్ ఏముంది సార్? యాక్చువల్లీ ఒక ఫుడ్ కోర్టులో ఏదో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి అతన్ని పిలిపించి సతాయిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన మాటలు ఏంటంటే నాకు కొన్ని డబ్బులు మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీడియా వాళ్ళకు కూడా ఇవ్వాలని మీడియాను అడ్డం పెట్టుకొని ఆయన డబ్బులు అడుగుతున్నారు అనేది మాకు తెలిసింది. అది దాని గురించి వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఈ క్రమంలోనే ఏంటంటే ఇవాళ తీసుకురాగానే ఆయన డబ్బులు తీసుకోలేదు. అంటే నిజంగా మనం మీడియా వాళ్ళు ఏమైనా డిమాండ్ చేశారా సార్? అది వెరిఫై చేయాలి. డీసీ ఒక్కరే ఉన్నారు, ఇంకోరు ఉన్నారు డీసీ ఒక్కరే. సార్ ఎంత డిమాండ్ చేసిండు? ఎంత ఇచ్చారు? 5 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవాళ ఆయన దగ్గర 5 లక్షలు వెళ్ళలేదు. 2 లక్షలు వస్తే తీసుకొచ్చి ఏ మీడియా పేరు చెప్పింది సార్? వెరిఫై చేసిన తర్వాత నేను ఏ మీడియా పేరు చెప్పింది సార్? వెరిఫై చేసినాక తెలుస్తుంది అంటున్నాడు ఆయన. ఫలానా పేరు అనేది ఫుడ్ కోర్ట్ పేరు ఆఫీస్లోనే ఆయన ఛాంబర్లో తీసుకున్నాను. ఏమైనా అవినీతి ఆరోపణలు ఇంతకుముందు ఏమైనా వచ్చాయి సార్ మీకు ఇతని మీద ఏమైనా? అంటే చాలా మటుకు వేగ్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ స్పెసిఫిక్ కంప్లైంట్స్ లేకుండే. అప్పటి నుండి కూడా చాలా కాలం నుండి కూడా మేము ఎంక్వైరీలో పెట్టాం. రవికుమార్ జీహెచ్ఎంసీ రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రవికుమార్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని ఓ ఫుడ్ కోర్టు వ్యాపారిని బెదిరించాడు. ఫుడ్ కోర్టు అక్రమాలు ఉన్నాయని తనకు సమాచారం అందిందని, అందుకే తనకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. రవికుమార్ బెదిరింపుల గురించి సదరు వ్యాపారి తమకు ఫిర్యాదు చేశాడని ఏసీబీ అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారుల సూచన మేరకు సదరు ఫుడ్ కోర్ట్ వ్యాపారి 2 లక్షలు ఇచ్చేందుకు డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ని ఒప్పించారు. ఆ తర్వాత ఫుడ్ కోర్ట్ వ్యాపారి వెళ్లి రవికుమార్ కు 2 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు ఆ డబ్బు ఎందుకు తీసుకున్నారని డిప్యూటీ కమిషనర్ ను ప్రశ్నించారు. కానీ అతడు సరైన సమాధానం చెప్పలేకపోయాడని, దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే గత కొంతకాలంగా రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ పై ఫిర్యాదులు వస్తున్నాయని ఏసీపీ అధికారులు తెలియజేశారు. కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో విచారణ జరుపుతూ వస్తున్నామంటున్నారు. ఇదిలా ఉంటే ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకున్న డిప్యూటీ కమిషనర్ రవికుమార్ మొదటి నుంచి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతూ విధులు సరిగ్గా నిర్వర్తించడం లేదని పలువురు ఆరోపించారు. ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబట్టడం సంచలనంగా మారింది. లంచం తీసుకునే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలందరికీ ముఖ్య గమనిక: ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వవద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా 1064 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా వాట్సాప్ నెంబర్ 9440446106 ఇంకోసారి ఫోన్ నెంబర్ రిపీట్ చేస్తున్నాను, 9440446106కు సమాచారం అందించాలని కోరుతున్నారు. ఫిర్యాదు చేస్తే తమ పనులు ఆగిపోతాయేమోనని ప్రజలు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే ఎలాంటి భయం అవసరం లేదని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. సర్వే జన సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవించాలనేదే మా సంకల్పం. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో. లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.